పిల్లలు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే మన క్లాస్ లోకి ఒక కొత్త అబ్బాయి జాయిన్ అవబోతున్నాడు. అరే మన క్లాస్ లోకి కొత్త అబ్బాయి జాయిన్ అవబోతున్నాడా? అరే కిక్కు, ఈ రోజు మన క్లాస్ లోకి ఒక కొత్త అబ్బాయి జాయిన్ అవుతున్నాడు అంట. అయితే ఈ రోజు ఆడ అంత చూడాలి. పిల్లలు ఇంకా అబ్బాయిని పిలిచేద్దామా మనం? బాబు ధీమన్, తొందరగా క్లాస్ రూమ్ లోకి రా. పిల్లలు తినే ధీమన్ మన క్లాస్ లోకి కొత్తగా జాయిన్ అవుతున్నాడు. అందరూ హలో చెప్పండి. అరే హలో బాబు. అరే కిక్కు, అడే మొహం చూడరా, అచ్చు నల్లబాతులా ఉన్నాడు వాడు. అరే సించాన్, ఎందుకురా కొత్త అబ్బాయిని అలా ఏడిపిస్తావు? నువ్వు ఉండరా కిక్కు. పిల్లలు ఇప్పుడు మనకి ధీమన్ ఏం చెప్తాడో చూడండి. అరే ధీమన్, వెంటనే నీ గురించి చెప్పు బాబు. ఇలాంటి సోది మాటలు ఆపి ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? అరే ఈ అబ్బాయి అంటూ ఇలా మాట్లాడాడు సడన్ గా. అరే బాబు ఒకసారి నీ గురించి చెప్పంతే. నాతో ఎక్కువ మాట్లాడించకండి, తొందరగా క్లాస్ స్టార్ట్ చేస్తారా? ఈ బాబు చాలా విచిత్రంగా ఉన్నాడు. వీన్ని ఒక లుక్ వేసి ఉంచాలి మనం ఎప్పుడు. అరే కొత్త బాబు ధీమన్, నీతో ఒకసారి మాట్లాడాలి. మనిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఆడుకుందామా? ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో బోల్డెని బొమ్మలు కూడా ఉన్నాయి. వస్తావా మా ఇంటి దగ్గరికి ఆడుకోవడానికి? నువ్వు చాలా పెద్ద సోది దానిలో ఉన్నావు. నాతో ఇలాంటి మాటలు మాట్లాడుకో, నిన్ను తినేస్తాను. అరే ఈ అబ్బాయి ఏంటి ఆడుకుందామంటే తినేస్తాను అంటున్నాడు. నాకు అస్సలు నచ్చలేదు ఈ అబ్బాయి. క్లాస్ ముగిసిన తర్వాత హలో పిల్లలు, మీరందరూ కలిసి నాతో ఫ్రీ ఫైర్ ఆడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కామెంట్ సెక్షన్ లో ఉండే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఎవ్రీడే 6 o'clock నేను టీమ్ కోడ్ ఇస్తాను. దాంతో మీరు నాతో ఆడొచ్చు. తొందరగా వెళ్ళి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంకా స్టోరీని కంటిన్యూ చేద్దాం. పిల్లలు ఇదే ఈ రోజు మన క్లాస్. బాగా అందరూ చదువుకుంటారండి, సరే కదా? నేను ఇంకా వెళ్తాను. అలాగే మేడం, మాకు కూడా చాలా పనులున్నాయి, మీరు తొందరగా వెళ్ళండి. అరే కిక్కు, ఇప్పుడు చూడరా వాడిని ఎలా ఏడిపిస్తాను. అరే సించాన్, ఎప్పుడు ఏదో ఒక తుండ్ర పని చేస్తూనే ఉంటావా? పాపం ఈ రోజే వచ్చాడు, అప్పుడే ఏడిపించడం మొదలు పెట్టేసావాడిని. అరే కిక్కు, నీకేం తెలియదురా, అలా ఏడిపిస్తానేరా ఆనందంగా ఉంటుంది నాకు. చా సించాన్, నువ్వు అసలు మారవరా. ఆఖరి కిక్కు, నా పని నేను చేసుకొని. అరే నల్లబాతుగాడు వచ్చాడురా కొత్తగా క్లాస్ రూమ్ లోకి. అరే వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, నన్నందరూ వెక్కిరిస్తున్నారు. ఎందుకంటే నేను ఒక నల్ల బాతులో ఉన్నానని. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టండి రా. అరే నల్లబాతు, ఒకసారి వెనక్కి తిరగరా, నీ మొహం చూడాలనిపిస్తుంది నాకు. అరే వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు. వీళ్ళని నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు. నాకు ఇప్పుడే వీడి పీక తినేయాలనుంది. అరే నల్లబాతు, నీకు ఏడిపించట్లేదారా? నీకు చెవుడు కూడా ఉందా? ఎప్పుడు నీకు వచ్చింది? కొత్తగా జాయిన్ అయ్యావు కదా, చెవుడు వచ్చిందా ఏంటి నీకు? ఒకసారి వెనక్కి తిరగచ్చు కదా. అరే వీణ్ణి అస్సలు వదలకూడదు. నాకు చాలా పగ వచ్చేసింది ఇప్పుడు ఈడు మీద. నేను వీణ్ణి అస్సలు వదిలిపెట్టను. అరే సించాన్, వాడిని అంతన్నా వాడు వెనక్కి తిరగట్లేదు. వదిలేరా సించాన్ వాడిని, వాడు అసలు నిన్ను పట్టించుకోవట్లేదు. లేదురా కిక్కు, వాడు చాలా లోపల బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నేను చాలా ఆనందిస్తూ ఉంటాను రా. సించాన్, అది సైకో ఆనందం రా. నువ్వేం మాట్లాడకుండా క్లాస్ లో ఉండు, లేదా బయటికి వెళ్ళి ఆడుకో. అరే కిక్కు, ప్రతిదానికి ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? నా పని నేను చేసుకొని. ఏదో ఒకటి ఆడరా సించాన్. అరే నల్లబాతు, ఒక్కసారి వెనక్కి తిరిగిరా, ఒక్కసారి చూడాలనిపిస్తుందిరా నిన్ను. అరే పాపం సించాన్ గడు వాడిని నల్లబాతు అంటున్నాడు. నేను కూడా సైలెంట్ గా ఒకసారి నల్లబాతు అని అంటా. అరే నల్లబాతు. అరే ఈ పాప కూడా నన్ను నల్లబాతు అంటుంది. వీళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టకూడదు. అరే పిల్లలు, మీ అందరికి నేను బ్రేక్ పీరియడ్ ఇస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్. అందరూ వెళ్ళి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ క్లాస్ రూమ్ లోకి వచ్చేయండి. నేను మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. పదరా కిక్కు, ఒకసారి వాడి మొహం చూసేద్దాం. నేను రానురా, నువ్వే వెళ్ళు. సరే కిక్కు, నీ ఇష్టం. హిమవారి, ఒకసారి వెళ్ళి వాడి మొహం చూసేద్దామా? అవును సించాన్, ఒకసారి వాడి మొహం వెళ్ళి చూసేద్దాం. అరే వీళ్ళు కావాలని నా మొహం చూడ్డానికి వచ్చారు. అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. ఎవరిని నేను వదిలిపెట్టను. అందరి మీద నేను పగ తీర్చుకుంటాను. సరే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఎలాగోలా బయటకు వచ్చేసాను. ఈ స్కూల్లో చాలా మంది చెడు పిల్లలు ఉన్నారు. వాళ్ళని అందరినీ నేను అంతం చెయ్యాలి. ఇంకా నా చేతబడిని నేను మొదలు పెడతాను.
నన్ను ఎవరైతే ఏడిపించారో వాళ్ళ ప్రాణాలు పోవాలి. నన్ను ఏడిపించిన ప్రాణాలు పోవాలి. ఆ సించానగాడు హిమవరి పైకి పోవాలి. అరే బ్రేక్ టైమ్ లో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. సరే స్కూల్ వెనక్కి వెళ్ళి అలా తిరగద్దాం. స్కూల్ వెనకాల తిరుగుతాను నేను. అరే అక్కడ ఏంటి ఆ బాబు ఉన్నాడేంటి? ఏంటి అక్కడ మంటలకి చూరి అలా పూజ చేస్తున్నాడు? అమ్మో చాలా భయంకరంగా పూజ చేస్తున్నాడేంటి? వెంటనే ఓషినగ మేడం కు చెప్పాలి నేనేది. ఓషినగ మేడం వెంటనే మీకు విషయం చూపించాలి, తొందరగా రండి. అరే హిమవరి, ఏమైంది హిమవరి? ఓషినగ మేడం నేను ఒక చాలా విచిత్రంగా ఒకటి చూశాను. ఏంటి హిమవరి, ఏం చూసావు? అరే కిక్కనిగా నేను ఒక దారుణంగా ఒకటి చూశాను. కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు కదా వెనకాల, మన స్కూల్ వెనకాల. ఆ అబ్బాయి ఏదో చేస్తున్నాడు, నాకు చాలా భయం వేసింది అప్పుడు. పద హిమవరి, అయితే వెళ్ళి చూసొద్దాం. పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ నా వెనకాలే రండి. అలాగే ఓషినగ మేడం, ఓషినగ మేడం అంగోండి ఆ పక్కనే. అరే అవును, తను ఏదో చేస్తున్నాడే. అక్కడ మంటెలిగించాడు, దాంతో పాటు ఏదో గట్టిగా చదువుతున్నాడు కూడా. సరే పిల్లలు, మీరందరూ కొంచెం దూరంగా ఉండండి. నేను వెంటనే ఫోటో తీసి వాళ్ళ పేరెంట్స్ కి పంపుతాను. అలాగే మేడం, పంపండి. చక్ తీసాను పిల్లలు ఫోటో. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేస్తాను, ఉండండి. హలో అండి, మేము స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు వెంటనే ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పండి, అర్జెంట్ మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి. మీ బాబు మా స్కూల్ వెనకాల ఏదో మంట వెలిగించి గట్టి గట్టిగా ఏదో చదువుతున్నాడు. మీరు వెంటనే స్కూల్ కి వచ్చి ఒకసారి చూడండి. మీకు ఒక ఫోటో కూడా పంపుతున్నాను. అవునా, వాడు ఏదో పూజ చేస్తున్నాడు ఏమో. వాణ్ణి ఎవరైనా ఏడిపించారా? ఏంటి సార్ మీరు అంటుంది? ఏడిపిస్తే పూజలు చేస్తాడా మీ అబ్బాయి? తను మామూలు వాడు కాదు, తను మాయ మంత్రాలు నేర్చుకున్నవాడు. వీళ్ళు నన్ను చూసేశారా? అయితే ఇదే సరైన సమయం. వీళ్ళ మీద నా మ్యాజిక్స్ అన్ని యూజ్ చేసి వీళ్ళందరినీ నా వశం చేసి ఆ సించాన్ గడు పని చెప్పాలి నేను. ఓం భీం బష్, వాళ్ళందరూ నా వశం అయిపోవాలి. అరే మేమందరం నీ వశమైపోయాం. నీకేం కావాలో చెప్పు, అది మేము వెళ్ళి తీసుకువస్తాం. నా కోసం మీరు ఏదైనా తీసుకువస్తారా? మీకోసం నేను ఏం తీసుకురావాలి? నాకు వెంటనే ఆ సించాన్ గాడిని బంధించి తీసుకురండి. అలాగే గురువు గారు, మీకు కావాల్సినట్టే మేం పనిచేస్తాం. అరే హిమవరి సించాన్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే అక్కడే నుంచున్నారా? అరే ఏం చేస్తున్నారా అక్కడ? ఓషినగ మేడం కూడా ఉన్నారు అక్కడే. అదిగో అక్కడ ఉన్నాడు సించాన్ గాడు. అరే వీళ్ళకి ఏదో ఎక్కినట్టుంది. నాకు తెలిసి ఏదైనా దెయ్యం ఎక్కిందండి. హిమవరి కిక్ కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఓషినగ మేడం పదండి వెళ్ళి ఆ సించాన్ గాడిని పట్టుకుందాం. అవును మేడం, తొందరగా పోతండి మేడం, వెళ్ళి ఆ సించాన్ గారిని పట్టుకుందాం. అరే వీళ్ళందరూ నాకు ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నారు. పిల్లలు మీరందరూ నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని పవర్స్ నాకు ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ ఓడిస్తాను. వెళ్ళండి, వాడిని వెంటనే నా దగ్గరికి తీసుకురండి.